డాక్టర్ గారు మా ఆయన నపుంసకుడు. దాంతో నేను ఒక ఆయనతో శృంగారంలో పాల్గొన్నాను. భర్త కాకుండా మరొకరితో శృంగారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అప్పటి నుండి నా యోని దగ్గర దురద, మంట ఉంటున్నాయి. డాక్టర్ గారికి చూపిస్తే ఏమీ లేదంటారు. 4-5 డాక్టర్లకు చూపించాను. జరిగిన విషయం కూడా చెప్పాను. అందరూ ఏమీ లేదంటారు. ప్రతి ఒక్కరూ మందు బిళ్ళలు రాసిచ్చారు. కానీ నా సమస్య తీరలేదు. నాకు ఎయిడ్స్ వచ్చిందా? ఎయిడ్స్ వస్తే 10 సంవత్సరాల వరకు ఏ టెస్టులో ఏమీ బయటపడదని అంటున్నారు. నేను చేసిన పనికి శిక్ష అనుభవిస్తున్నాను. ఈ దురద, మంట భరించలేకుండా ఉన్నాను. ఇవి తగ్గడం ఎలాగో చెప్తారా అని అడుగుతున్నారు. కేవలం సైకలాజికల్ అండి. ఇది సైకలాజికల్. ఆవిడ ఇప్పుడు కాంప్లెక్స్ పర్సనాలిటీ డెవలప్, లేకపోతే గిల్టీ ఫీలింగ్. నేను తప్పు చేశాను ఒక అపరాధ భావం ఆవిడ చోటు చేసుకుంది. ఆవిడ ఏదో చేసేసింది, ఒక ఎమోషనల్గా చేసింది. రెండోది ఏంటి? భయం. పరాయి వ్యక్తులతో, అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొంటే ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంది అని మాట్లాడుకుంటుంటారు కదా, ఆ మాట ఆవిడ బుర్రలో పనిచేయకుంటే నాకు ఎయిడ్స్ వస్తేమో, నేను చేసి ఒకసారి తప్పించిన నా జీవితం అయిపోయిందా, యజ్ఞంగా చేద్దాం, శిక్ష అనుభవిస్తానా అని ఒక రకం భయం తోకుంది. ఎప్పటికి భయం ఉందో ఈ భయంలోంచి ఈ రకం దురద, మంట, నొప్పి ఇవన్నీ తయారై అన్ని అన్వయించుకుంటుంది. ఇవన్నీ హిస్టరీ ఆఫ్ కన్వర్షన్ అంటాం. కన్వర్షన్, ఆ ఫీలింగ్స్ అన్ని ఆ రంగా మారిపోయి ఆడ భయం ఆ రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. భయం ఎక్స్ప్రెస్. ఇకేంటి నిజంగా అంత డాక్టర్లు చూస్తారు, ఏం లేదన్నారు. లేదని చెప్పినా ఎందుకు వాడాలంటుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ ఫీలింగ్ చెప్తుంది అంటే మనసులో ఎయిడ్స్ అనే ఫోబియా చాలా తీవ్రంగా ఉంది. ఆ ఉండేది కల్లా నాకు ఎయిడ్స్ ఉందేమో, కొంతకాలంగా బయటకొచ్చే డాక్టర్ పరిశీలించారు లేదన్నారు, కానీ 10 సంవత్సరాలు బయటపడుతుంటారు కదా. తప్పని ఎయిడ్స్ వ్యాధి వస్తే 3 నెలల్లోనే మామూలు టెస్టుల్లో తెలిసిపోతుంది. ఆ టెస్టులు ట్రయల్ టెస్ట్ కానివ్వండి, ఎలిజా టెస్ట్ కానీ చేసేస్తుంటారు. లేదు చెప్పారు ఇంకెందుకంటే భయం అంటే ఆవిడకి ఏంటంటే డాక్టర్ చెప్పిన దానికంటే కూడా లోపల ఆవిడకి భయం ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళు కావాల్సింటే సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి.